ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం బైబిల్ నుంచి మలాకి గ్రంథం 3వ అధ్యాయం 2-3 వచనాలు ధ్యానం చేసుకుందాం. అగ్ని నిన్ను కాల్చడానికి కాదు, మెరిపించడానికి. ఆమెన్. నీ జీవితంలో ఎందుకింత వేడి పరిస్థితులు, ఎందుకింత ఒత్తిడి? దేవుడు నిన్ను శిక్షిస్తున్నాడా లేక నిన్ను శుద్ధి చేస్తున్నాడా? మలాకి కాలంలో ప్రజలు దేవాలయానికి వెళ్ళేవారు. బయట ఆరాధన ఉండేది, కానీ లోపల పవిత్రత లేదు. అప్పుడు దేవుడు చెప్పాడు, నేను కరిగించు అగ్నిలా వస్తాను. శుద్ధి చేసే అగ్ని నాశనం చేయదు, అది అపవిత్రతను తీసివేస్తుంది. పాపాన్ని తీసివేయడానికి దేవుడు కొన్ని పరీక్షలు అనుమతిస్తాడు. బంగారం అగ్నిలో వేయకపోతే దాని విలువ బయటపడదు. అలాగే నీ విశ్వాసం కూడా పరీక్షలలో మెరుగవుతుంది. ఒక డాక్టర్ శస్త్రచికిత్స చేస్తే బాధ కలుగుతుంది, కానీ ఆ బాధ ప్రాణాన్ని రక్షిస్తుంది. అలాగే దేవుని శుద్ధి ప్రక్రియ బాధాకరంగా ఉండొచ్చు, కానీ అది నిన్ను మంచి మనిషిలా, పవిత్రమైన వ్యక్తిగా మారుస్తుంది. గమనించండి, అగ్ని నిన్ను కాల్చడానికి కాదు, మెరిపించడానికి. లెంట్ శిక్ష కాదు, శుద్ధి చేయడానికని ఈ మాటలు ముగిస్తున్నాను. ఆమెన్.